మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మరి బహుజనుల యొక్క స్థితిగతులను మరి మన సమాజానికి తెలిసినటువంటి పరిస్థితే. మరి ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ గారు మరి మార్కాపూర్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ రఘు గారు ఇక్కడ ఉన్నటువంటి బహుజనులను మార్కాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బహుజనులను మరి ఇంటలెక్చువల్స్ను చైతన్యం చేయడం కోసం మరి సుదూర ప్రాంతం నుంచి ఈ మార్కాపూర్ నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ బహుజనులకు మరి బహుజనుల ఇంటలెక్చువల్స్కు మరి దీని యొక్క ఆవశ్యకతను తెలియజేసినందుకు మరి మార్కాపూర్ జేఏసీ తరఫున ఇంటలెక్చువల్ జేఏసీ తరఫున వారికి స్వాగతం పలుకుతూ వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. మరి అంతేకాకుండా ఈరోజు మరి ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది కేవలం బీసీలకే కాదు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, బీసీలకు మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఒక గుదిబండలాగా తయారైంది. మరి 5%, 10% ఉన్నటువంటి మరి ఓసీలకు కేవలం వాళ్ళల్లో 1.5, 2% పేదలుంటే పేదలను క్రైటీరియా తీసుకొని 10% 24 గంటలలో పార్లమెంటులో మరి సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ చట్టాన్ని తీసుకురావటం మరి అది చాలా దారుణమని మేము ఈ సందర్భంగా దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మరి ఈడబ్ల్యూఎస్ పెట్టారు. మరి ఈడబ్ల్యూఎస్ మీద మేము ఏమంటున్నామంటే మరి పేదలు బీసీలలో ఉన్నారు, ఎస్టీలలో ఉన్నారు, ఎస్సీలలో ఉన్నారు, మైనార్టీలో ఉన్నారు. మీరు అంత చేయాలనుకుంటే మరి మీకు నిజంగా ఈ దేశం ప్రజల మీద ప్రేమ మరి ఉంటే, ఈ దేశంలో పేదరికం నిర్మూలన చేయాలనుకుంటే, ఈ దేశంలో విద్య అభివృద్ధి చెందాలనుకుంటే మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది మరి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు కూడా మరి అప్లై చేసి ఉంటే బాగుండేది. అట్లా లేకుండా మీరు ఈ విధంగా చేయటము మరి ఇది అన్యాయమని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మరి పార్లమెంటులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఎంపీలు దాదాపు 200 మంది ఉంటే కూడా మరి వాళ్ళు కూడా ఇది ఏందయ్యా ఈడబ్ల్యూఎస్ చట్టాన్ని ఒక్కసారి కూడా వాళ్ళు చదవకుండా వీళ్ళు చేతులు ఎత్తమంటే వాళ్ళు చేతులు ఎత్తి బిల్లు పాస్ చేసి ఈరోజు ఈ దేశంలో ఈడబ్ల్యూఎస్ గుదిబండను మా అందరి మీద పెట్టి మా పిల్లలు అన్యాయం అయిపోతా ఉన్నారు. మా పిల్లలకు విద్య చదువుకొని మరి రూములలో మగ్గిపోతా ఉన్నారు. ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు లేవు, మరి ఏమీ లేకుండా పిల్లలు చదువుకొని ఓపెన్ కాంపిటీషన్లో పోస్ట్ వచ్చినా, సీట్ వచ్చినా అది కేవలం రిజర్వేషన్కే పరిమితం చేసి మరి ఓపెన్ కాంపిటీషన్లో సీట్లు కానీ పోస్టులు కానీ మరి వాళ్ళే అనుభవిస్తున్నారు. దీన్ని మాత్రం ఖచ్చితంగా మేము వ్యతిరేకించి దీని మీద ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సార్కు మరొకసారి మరి మా మిత్రులందరికీ అచ్చయ్య గారికి, మరి కాశయ్య గారికి, బాలయ్య గారికి, మా చైర్మన్ రంగనాయకులు గారికి మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. బహుజనుల ఐక్యత.